నమస్తే అన్న. తిన్నా అన్న, తిన్నా. వాకింగ్ వచ్చిన రిలాక్స్ అవుతున్నా. చెప్పు. ఏం లేదు అంత సేమ్ రొటీన్. ఏమైతే చేంజెస్ అనిపిస్తుంది అవే దయ్యాలు కనిపిస్తున్నాయి ఇంకా కూడా. మరి మాకు మంచిగా ఉంది కదా, నీకేనా దయ్యాలు? ఏమో మరి తెలియదు ఇక. ఏమో మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది మంచిగా తిన్నా మంచిగా నీకు అర్థం. అదే అర్థమవుతుంది అన్న. ఇప్పుడు నాకు ఒకటి కనిపిస్తుంది. నీకేముండదు మరి ఎక్కువ చూద్దాం ఇక ఏమైతే. సరే మన వాకింగ్ చేసినాం. సరే ఓకే రైట్. నేను వస్తా రూమ్కి వస్తాను. ఓకే అన్న. ఓకే మరి రూమ్కి వెళ్ళినాక ఇస్తాను. తమ్ముడు నీకు ఒకటి అడగాల. నీకు కూడా అనిపిస్తున్నాయి దయ్యాలు కనిపిస్తున్నాయి రూమ్లో? ఇట్లా సౌండ్ వినిపించుడు, దయ్యాలు కనిపించుడు. అవునా, నిజమేనే. నాకు కూడా అట్లా అనిపిస్తున్నది. నిన్న నైట్ కూడా నేను మంచిగా విండోది కాటన్ మొత్తం వేసేసి వండుకున్నా. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాలి ఫుల్ వస్తున్నది, అది ఓపెన్ అయ్యి ఉన్నది. మళ్ళీ నేను 2 o'clock అట్లా వాష్రూమ్ పైన వెళ్ళినా, ఎవరికంటే తలుపులు కొట్టుకుంటున్నాయి. మరి ఏమైందని నేను చూసిన వెంటనే పండుగకి లేపినా. మరి అన్న ఏమైందా ఇట్లా అంటే, అరే బయట ఇట్లా వాతావరణం వల్ల అట్లా అవుతుందిరా. మరి ఇక ఇట్లా ఏం అర్థమవుతలేదు మరి ఇట్లా. సరే మరి దీనికి ఏదైనా సొల్యూషన్ చూడు కదా మరి. అడుగుతాను. మన పండన ఉన్నాడనే, పండన్న చేస్తాడు. పూజలు అట్లాంటివి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు. పండన కాదు ఏమైనా పూజ చేపిద్దాం చెప్పింది తగ్గుతాయి కదా. ఈ వారము లాస్ట్ సాటర్డే అయినా ఈ సాటర్డే అయినా చేపిద్దాం. ఓకే ఓకే చేపిద్దాం. ఇట్లయితే అట్లయితుంది. ఓకే రైట్. రూమ్లో దయ్యాలతో డిస్ అవుతుంది మామ. నాకు ఏం చేద్దామంటావు? చెప్పాలి మర్చిపోయినా ఇక అందరు చెప్పేది కదా. ఏం బాగా టెన్షన్ లేదు. దయ్యాలు లేకుండా రేపు ఆపకుండా తీసుకురా మన హాస్పిటల్ కడికి. ఫస్ట్ నేను చల్లి మొత్తం దయ్యాలు ఎగరేస్తా. ఏం కాదు ఏం కాదు, ఎగరేసి పేరే లేదు. నీకు ఏ టైంలో వస్తుంది, ఏం కాదు వస్తుంది రేపు చూసుకుంటాను. అది పని చేస్తావా? ఈ కాలంలో దయ్యాలు ఎట్లా చిలకడ మారుతాం. రప్పాడిస్తా. సరే చూద్దాం. అరే మామ దయ్యాలు కనిపిస్తున్నాయి అన్నమాట. నిజం మామ, అలా తిరుగుతున్నాయి దయ్యాలు. తిరుగుతున్నాయి మా పండుగ. ఏవి దయ్యాలేవి ఏవి